ఖలీల్ ఇబ్రహీం డైరీ అనే సొమాలి శరణార్థుడు. ఇతను అమెరికాలో శరణార్థిగా వచ్చాడండి, సోమాలియా నుంచి. ఇతను ఏం చేశాడంటే 2006లో కెన్యా నుంచి, అంటే సోమాలియా నుంచి కెన్యాలోకి వచ్చి అక్కడ గొడవలు జరుగుతుంటే కెన్యాలో కొన్నాళ్ళుండి కెన్యాలోంచి అసైలం అప్లై చేసుకుని అమెరికా వెళ్ళాడు 2006లో. 2006లో అమెరికాలో మిన్నియాపోలిస్ అనే స్టేట్లో ఇతనికి శరణార్థిగా అక్కడ అవకాశం లభించింది. ఇతను కొన్నాళ్ళు జీవితం కొనసాగిస్తుండగా పోయిన సంవత్సరం 12 ఏళ్ళ అమ్మాయి, అమెరికన్ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడండి. ఇతనే ఆవిడ్ని రేప్ చేశాడు, 12 ఏళ్ళ అమ్మాయిని, అండర్ ఏజ్ గర్ల్ని. సో ఇతనికి జీవితాంతం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని అమెరికన్ కోర్టు తీర్పు చెప్పిందండి. ఇతను స్టేటస్ ఏంటంటే ఇతను సోమాలియా మైగ్రేషన్ అండి, సోమాలియా నుంచి వచ్చిన శరణార్థి. సో అది విషయం అండి. వీళ్ళ దేశాలలో స్టెబిలిటీ లేదని చెప్పి అక్కడికి వెళ్ళి కూడా అక్కడ అమ్మాయిల మీద అఘాయిత్యం చేయడం అనేది జరుగుతుందండి. అది విషయం. ఈ ఘటన అమెరికాలో జరిగిందండి, మిన్నియాపోలిస్ అనే రాష్ట్రంలో.